రెడ్ టీవీ వ్యూవర్స్ కి అన్న దగ్గర ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో తెలుసుకుందాం. టమోటా రైస్, వెజిటేబుల్ రైస్, సాంబార్ రైస్, లెమన్ రైస్, కర్డ్ రైస్, గోంగూర రైస్. అంటే మనకి పార్సిల్స్ ఏమైనా ఉంటాయన్న మన దగ్గర? పార్సల్ అంటే ఎట్లా వస్తాయి? పార్సిల్స్ కూడా 20 లేదా ఇంకా ప్రైస్ ఎక్కువ? 20. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు రెడ్ టీవీ. నేను మీ గోపి. ఈరోజు మనం ఒక స్ట్రీట్ సైడ్ ఫుడ్ దగ్గరికి వచ్చాము. ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉందంటే మన అమీర్పేటలో ఆదిత్య ట్రేడ్ సెంటర్ దగ్గర ఉంది. ఒకసారి అన్నతో మాట్లాడదు, ఎలా ఉంది ఆ బిజినెస్, ఎలా ఉంది, ఏంది, ఎన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయి, చాలా చీప్ రేట్లో దొరుకుతాయి ఇక్కడ మనకి. ఓన్లీ 20 రూపీస్, ఏది తిన్నా సరే 20 రూపాయలు మాత్రమే. ఒకసారి అన్నతో మాట్లాడదు, ఎందుకు ఇంత ఆలోచన వచ్చిందో. ఇక్కడ అంతా స్టూడెంట్స్ ఏరియా కాబట్టి ఓన్లీ 20 రూపాయలకి అమ్ముతున్నారు. ఎందుకు అన్నకి అలా ఆలోచన వచ్చిందో ఒకసారి అడిగి తెలుసుకుందాం. నమస్తేనే. నమస్తే అన్న. ఎక్కడి నుంచి ప్రాబ్లం ఇది? నెల్లూరు డిస్టిక్ కావాలి మండలం. నెల్లూరు నుంచి కావాలి మండలం. ఓకే, ఎన్ని సంవత్సరాలు అయింది ఇక్కడ మీరు పెట్టి? 1 year అవుతుంది. 1 year అయింది. ఎలా ఉంది బిజినెస్, ఎలా ఉంది? పర్వాలేదు, బాగానే ఉంది. ఓకే అన్న, మన దగ్గర ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి ఒకసారి చెప్పు మనకి. టమోటా రైస్, వెజిటేబుల్, సాంబారు, లెమన్, కార్డు, గోంగూర. అంటే ప్రైజెస్ 20 రూపీస్ ఏదైనా. ఏదైనా 20. అంటే మీరు ఇలా ఈ ఏరియాలో పెట్టడానికి కారణం ఏంటంటారు? అంటే ఫస్ట్ నుంచి ఇక్కడ జ్యూస్ షాపులు మావి, అదే అన్ని సీజన్లో నడవట్లేదని చెప్పి ఇది కొత్తగా ప్లాన్ చేసాం. అదే బాగానే ఉంది, సక్సెస్ అయింది. అంటే మన టైమింగ్స్ చెప్తే ఒకసారి, మన కుర్రోళ్ళు మొత్తం నీకాడికి వస్తారు. ఇంకా టైమింగ్ అంటే 11:30 నుంచి స్టార్టింగ్ మార్నింగ్, మళ్ళీ 2:30, 3 లోపల అయిపోద్ది. అంటే ఓన్లీ స్టూడెంట్సే వస్తారండి మన దగ్గరికి, లేకపోతే ఏమన్నా ఇక్కడ ఎంప్లాయీస్ ఉంటారు? ఇప్పుడే మనం చూసాము ఇక్కడ మున్సిపాలిటీ వాళ్ళు కూడా చూసి తిని వెళ్తున్నారు, ఎందుకంటే చాలా తక్కువ రేటు కాబట్టి. ఎలా ఉంటుంది? బాగానే ఉంటుంది. స్టూడెంట్స్ ఉన్నారు, మళ్ళీ అందరూ ఎంప్లాయీస్ వస్తారు, బ్యాంకులో వస్తారు, అందరూ వస్తారు. ఏదైనా 20 రూపీస్ రైస్ తింటారు, మంచిగా ఉందని చెప్పారు అందరూ. బాగా హ్యాపీనెస్ అనిపించింది. అంటే కారణం అంటే స్టూడెంట్సే కదా, అందరూ 100 రూపాయలు పెట్టి తినలేరు కదా. అందువల్ల తక్కువ, అందరూ చదువుకొని ఉంటారు, పైసలు ఉండవు కదా. 20 రూపీస్కి మినిమం అనే పెట్టాము. అదే 2 ప్లేట్లు తింటే ఫుల్ అయిపోద్ది. అంటే మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? అంటే మా సైడ్ ఒకసారి చూసా వేరే వాళ్ళని, వాళ్ళు పెట్టుంటే ఐడియాతో పెట్టాం. మరి మీ సైడ్ పెట్టుకోపోయావా? అంటే మాది ఫస్ట్ నుంచి జ్యూస్ షాపులు కదా, అన్ని ఇక్కడ నుంచే 10 సంవత్సరాలు అయింది ఇక్కడికి వచ్చి. అదే ఇది ఫస్ట్ 1 year నుంచి ఇది పెడుతున్నాం. బిజినెస్ మంచిగా నడుతున్నట్టు అయితే. ఇప్పుడు మరి ఎన్ని స్టార్ట్ చేయడానికి టైమింగ్ అండి? ఎప్పుడు నిద్రలు లేస్తారు, ఏంది కథ ఏంది? 5 గంటలు స్టార్ట్ అవుతాయి, 10:30 కల్లా అయిపోద్ది. ఇక్కడికి వచ్చేసరికి 1 hour అవుతుంది. 11:30కి ఇక్కడ ఓపెన్ అవుతుంది. అంటే ఇప్పుడు మీరు ఒక్కలేడా, లేకపోతే మీ కింద పనిచేసే వాళ్ళు ఉంటారా? లేకపోతే ఎవరు లేరు, అంతా ఫ్యామిలీ. ఎంతమంది ఫ్యామిలీ? ఎంతమంది? భార్య, మేము, భార్య గారు, మీరు, మా పిల్లలు, అంతే. అంటే మొత్తం ఆంటీ ఉండేది మొత్తం అన్నీ? అంటే బాగా ఎక్స్పీరియన్స్ చెప్పామా? చెప్పే. నువ్వేం హెల్ప్ చేయవా మరి? నేను కూడా అన్ని చేయాలి కదా, కలపాలి, వెజిటేబుల్ కట్ చేయాలి, అన్ని చేయాలి కదా. అంటే నువ్వు ఒక్కడే దీనికి కింద హెల్పర్స్ ఏమైనా ఉంటారా? హెల్పర్స్ ఏం లేదు, మా బామర్ది ఉంటాడు, జ్యూస్ షాప్ అయితే హెల్ప్ చేస్తాడు. అంటే మనకి పోలీస్ పర్మిషన్ అన్నీ ఉంటాయి మీకు ఇక్కడ? పర్మిషన్ ఏం లేదన్న, మామూలుగా పెట్టుకున్నాం అంతే. అంటే ఇప్పుడు మళ్ళీ నీకు తెలిసే ఉంటుంది, కుమారి ఆంటీ ఇట్లా రోడ్ సైడ్ పెట్టింది తీసేపించారని అంటారు కదా, మీకు ఏమైనా రాబోయే రోజుల్లో ఇబ్బంది ఏమైనా అయింది కదా? ఏమో చెప్పలేము, అది ఎవరు చెప్తారు. ప్రస్తుతానికి అయితే ఇబ్బంది లేదు. డైలీ ఎన్ని ప్లేట్లు పోతాయి మన దగ్గర? డైలీ 6,000 అట్లా పోయిద్దన్న మొత్తం. ప్లేట్లు కాదు, అమౌంట్. అంటే ఎవరి ప్లేట్ ఎన్ని పోతాయి అంటావు? అంటే 300 అట్లా. 300 ప్లేట్లు పోతాయి. 6,000 డైలీ నీకు లాభం? లాభం కాదు, మొత్తం టోటల్. అంటే ఎంత మీకు? 4,000 పోయినా 2,000 మిగులుతాయి. అన్నకి డైలీ వచ్చేసి 6,000 కౌంటర్ జరిగిద్దంట, రోజుకి 2,000 నుంచి 3,000 మిగులుతాయంట. మంత్లీ అటు ఇటుగా 60 నుంచి 90K లోపు వచ్చిందంట. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అమీర్పేటలో తిరిగే మన కుర్రోళ్ళందరూ చెప్తున్నా, మనం కూడా చల్లగా బండి పెట్టుకోండి, ఇవన్నీ జాబులు గీబులు మన వల్ల కాదు. మనం కూడా అన్నలాగా మంచిగా, అంటే ఏంటంటే ఇంకా మన సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మనం ఎట్లా మన ఓన్ బిజినెస్ చేసుకుంటే, అది చిన్నదైనా సరే పెద్దదైనా సరే, ఏదైనా సరే స్టార్టప్ మంచి జనాల్లోకి వెళ్ళిపోతుంది. అన్న కూడా చూడండి, చాలా తక్కువ రేట్లు పెట్టారు, ఓన్లీ 20 రూపాయలు అంట. వచ్చే ప్రతి ఒక్కరు ఒకసారి చూడండి, ప్రతి ఒక్కరు అందరూ
20 రూపాయలు అనగానే అందరూ ఒకటి 2 3 ప్రతి ఒక్కరు 3 ప్లేట్లు తింటున్నారు. ఏందన్నా ఒక్కొక్కరు వచ్చేసి 3 ప్లేట్లు తింటున్నారు కదా, ఏంది తింటారన్న 2 నీ ఫుడ్ మంచిగా నచ్చిందా లేకపోతే ఎలా? రేట్ తక్కువనే నచ్చితేనే కదా తినేది, రేట్ తక్కువ తినరు కదా, బాగుంటేనే కదా. అన్నా ఇప్పుడు మనకి 20 రూపాయలకే పెట్టడానికి గల కారణం ఏంటంటారు? చెప్పే అన్న స్టూడెంట్స్ ఉన్నారు, అందరూ 100 పెట్టి తినలేరు, ఏదో 20 రూపీస్కి పెడితే తింటారని చెప్పి పెట్టాం. 1 2 తింటే 40 రూపీస్లో అయిపోద్ది. అట్లా అంటే ఇంకా వేరే దగ్గర బ్రాంచ్ పెట్టదలుచుకుంటారా మీరు? అయితే లేదు ఐడియా, తర్వాత చూద్దాం ఏమన్నా ఉంటే. బ్రాంచ్ పెట్టినా సరే సాగుతుంది, ఎందుకంటే చీప్ ప్రైస్. 20 రూపాయలు అంటే ప్రతి ఒక్కరు తినగలుగుతారు, వర్తబుల్ అది స్టూడెంట్స్ అందరూ. అంటే ఆలోచన ఉందా మరి? ప్రస్తుతానికి లేదు, పెడదాం అంటే పెడతారు. చూడండి అన్న ఫ్రాంచైజ్ కూడా పెడుతున్నాడంట. ఫ్రాంచైజ్ అంటే ఇక్కడ 60,000, మళ్ళీ అక్కడ ఒక 60,000. ఏమన్నా అంత లేదు అన్న. ఓకే, థ్యాంక్ యూ అన్న. నమస్తే అన్న, ఎక్కడి నుంచి వచ్చారు? ఎర్రగడ్డ నుంచి. ఇక్కడ తినడానికి వచ్చారా లేదా పని మీద వచ్చారా? ఇన్స్టిట్యూట్ అన్న, సో ఇట్లా తిన్నాక వచ్చి ఎప్పటి నుంచి తింటా ఉంటారు ఇక్కడ? 1 మంత్ 1 మంత్ నుంచి తింటారు. ఎంత ప్రైస్ ఇక్కడ? ఎంత ప్రైస్? 20 రూపీస్ అన్న, ఈచ్ అండ్ ఎవ్రీ. ప్రతి ఏది తిన్నా సరే 20 రూపాయలు. ఎలా ఉంది ఫుడ్? ఎలా ఉంది? బాగుంది, టేస్ట్ బాగుంది. టేస్ట్ చాలా బాగుంది. అంటే ఇప్పుడు ఏమేమి తిన్నారు మీరు ఇక్కడ? ఒక టమాటా రైస్ ఒకటి తిన్నా. ఏమేమి ఉంటాయి ఇక్కడ? టమాటా రైస్, పుదీనా రైస్, కర్డ్ రైస్, లెమన్ రైస్ అన్నీ ఉంటాయి. అన్నీ ఉంటాయి. ఇంకా మీ ఫ్రెండ్స్ వస్తారా, మీరు ఒక్కలేనా? ఇన్స్టిట్యూట్ నేను ఒక్కడిని వచ్చిన ఈరోజు, మా ఫ్రెండ్స్ అందరు వస్తారు ఇన్స్టిట్యూట్ వాళ్ళు. అంటే టైమింగ్స్ ఏమైనా ఐడియా ఉంది మీకు? 11:30కి పెడతారు, మార్నింగ్ 11:30 పెడతారు, 3 అవుతుంది. థ్యాంక్ యూ అన్న. ఎక్కడి నుంచి వచ్చావు? నేను అన్న కుకట్పల్లి. ఏమైనా పని మీద వచ్చావు లేదా తినడానికి వచ్చావు? ఏదన్నా ఇట్లా ఆఫీస్కి వెళ్తే అట్లా తిందామని వచ్చాం. ఎలా ఉంది ఫుడ్ ఇక్కడ? ఎలా ఉంది? బాగానే ఉందన్న, ఏం ఐటమ్స్ ఉన్నాయి దగ్గర? అన్నీ ఉన్నాయన్న, సాంబార్ రైసు, పులిహోర రైసు చాలా ఉన్నాయి. ఎలా ఉంది ఫుడ్? ఎలా ఉంది పులిహోర? బాగానే ఉందన్న, ఓకే బాగుంది. 20 రూపాయలు 20 రూపాయలు అంటే వర్తులేనా మరి మీకు? ఓకే అన్న, ముర్తబుల్. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ బ్రో, ఎక్కడి నుంచి వచ్చారు? విజయవాడ నుంచి. ఏంది ఫుడ్ ఎప్పుడు నుంచి తిన్నారు ఇక్కడ? ఈరోజు వచ్చా బ్రో, ఊరికే అలా. ఎలా ఉంది మరి? బాగుంది. ఏం ఐటమ్స్ ఉన్నాయండి ఇక్కడ మన దగ్గర? ఏమో బ్రో, సాంబార్ ఉంది, సాంబార్ టైం 20 వర్తేగా. ఎలా ఉంది బ్రో ఫుడ్? బాగుందన్న. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? కరీంనగర్. కరీంనగర్. ఎలా ఉంది ఫుడ్? ఎలా ఉంది? బాగుంది. 20 రూపీస్ అంటే వర్తులేనా? వస్తానా? మీరు ఎప్పటి నుంచి తిన్నారు ఇక్కడ? నేను ఇదే ఫస్ట్ వచ్చినాం ఈరోజే. ఫస్ట్. మంచి రెస్టారెంట్కి పోవచ్చు కదా. హాస్టల్లో ఉంటాం, ఆ హాస్టల్లో ఫుడ్ బాగాలే అనిపిస్తే ఈరోజు ట్రై చేద్దాం ఇక్కడ అని చెప్పిండు మనోడు. ట్రై చేసినాం, బాగుంది. హాస్టల్ కన్నా బెటర్లే. హాస్టల్ కన్నా బెటరేనా? బయట రూమ్లో ఉండి మనోడి దగ్గరే తినిపోయారా డైలీ? ట్రై చేస్తున్నాం రూమ్లో ఉన్నామని, కానీ ఇక్కడ ఎక్కడ అవైలబుల్ లేవు బ్యాచిలర్స్కి. ఇంకో థింగ్ ఏంటంటే ఇక్కడ లివింగ్ ఆఫ్ కాస్ట్ ఎక్కువ. రూమ్లో ఉండాలంటే వాసిపోద్ది. ఇక్కడ మళ్ళీ చూసినాం అంతకుముందు ఒకటి రూమ్ చూసినాం, అక్కడ వాటర్ సర్వీస్ బాగాలేవు. అంటే ఉండడానికి మనం వాష్ చేసుకోనికే బట్టలకి వాటర్ సరిగ్గా లేవని చెప్పేసి మళ్ళీ హాస్టల్కి వెళ్ళిపోయాను. క్వాంటిటీ ఎలా ఉంది మరి? బాగుందన్న. క్వాంటిటీకి 20 రూపీస్ అంటే వర్తేనా మరి మీకు? వర్త్. ఇంకా ఎక్కువ పెట్టొచ్చా లేదా సరిపోద్ది 20 రూపీస్కి? పర్లేదు, నార్మల్ అమౌంట్ తక్కువ ఉందని చెప్పేసి అత్తూరు ఇక్కడికి. ఎక్కువ చెప్తే చెప్పలేము కదా, ఇట్స్ డిపెండ్ ఆన్ వాళ్ళ ఒపీనియన్ కదా, చెప్పలేము. అంటే మనోడు స్ట్రాటజీ బాగుంది కదా, 20 రూపీస్ అంటే అందరూ అట్రాక్ట్ అవుతూ ఉంటారు. మేము ఇప్పుడు అదే హాస్టల్కి వెళ్ళకుండా తింటున్నాం ఇక్కడనే. బాగుంది, బెటర్. థ్యాంక్ యూ బ్రో. బ్రో హాయ్ అన్న. ఎక్కడి నుంచి వచ్చారు? ఆంధ్ర. ఆంధ్రాలో ఎక్కడ? గిద్దలూరు. గిద్దలూరు అంటే మన ఇటుపక్క నంద్యాల. ఎలా ఉంది ఫుడ్? ఎలా ఉంది? బాగానే ఉందన్న. బాగానే ఉంది. ఎప్పటి నుంచి టేస్ట్ చేస్తూ ఉన్నారు ఇక్కడ? లేదన్న, ఆకలి అవుతుండే వచ్చినాయి. ఇన్స్టిట్యూట్లో ఉంటారు అంటే 20 రూపీస్కి వర్తేనా ఇది? చాలా అన్న, వర్తింది. 20 రూపాయలకి ఏం చెప్తావు చెప్పు. హాస్టల్లో ఉంటారా బయట రూమా? బయట రూమ్ ఉన్నా. అందుకే తింటున్నారా? వండుకోలేకేం కాదు, పెరగన్నం తినబుద్ది ఏంది తింటున్నా. బాగుంది, టేస్ట్ బాగుందా మరి? బాగుంది. థ్యాంక్ యూ. ఎక్కడి నుంచి వచ్చారు? నేను ఇక్కడే జాబ్ చేస్తాను, అమీర్పేటలోనే ఇన్స్టిట్యూట్లో జాబ్ చేస్తాను ఆర్గనైజర్గా. చాలా టేస్ట్ చాలా బాగుంది. మేము అప్పుడప్పుడు వచ్చి ఇక్కడే తింటాము. సామాన్యులకి ఇంత తక్కువ బడ్జెట్లో లభిస్తుందంటే అందరూ తింటారు. ఆల్మోస్ట్ ఇది మా ఫ్రెండ్ ఆయన కూడా తింటాడు. అంటే అందరూ ఏంది మామూలుగా సపరేట్గా కర్డ్ రైస్ నువ్వేం మిక్స్ చేసి తీసుకున్నావు మరి? నాకు కాంబినేషన్ బాగా ఇష్టం, అందుకనే. కాంబినేషన్ అయితే 20 రూపీసేనా? అవును, కాంబినేషన్ కూడా అంతే, 20 రూపీస్. ఏదైనా చేసుకోవచ్చు, పులిహార వేసుకోవచ్చు, కర్డ్ రైస్ వేసుకోవచ్చు, సాంబార్ వేసుకోవచ్చు, ఏదైనా సరే 20 రూపీసే. అవును, ఏదైనా వేసుకోవచ్చు, 20 రూపీస్ మాత్రమే.